ఆడపిల్లను ఓ ఇంటికి ఇయ్యాలంటేనే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు పెద్ద మనుషులు. అసొంటిది మనల్ని పరిపాలించే లీడర్లను ఎన్నుకోనికే మనం ఎన్ని చూడాలి? సార్ పేరేంటిది, ఊరేంటిది, చదువు ఏంటిది, లక్షణం వేసొంటిది అన్ని చూడాలన్నా వద్దా? ఖచ్చితంగా చూడాలి. అందుకే పోటీకి నిలబడే సార్లంతా అన్ని వివరాలతోని నామినేషన్లు వేస్తారు. ఎలక్షన్ల సంగపోళ్లకు అత్త పత్త అన్ని చెప్తారు. అట్లే ఇక మన దిక్కు 2 రాష్ట్రాలల్లా నామినేషన్ల జాతర షురువైంది. మరి ఇక ధూమ్ ధామ్ ఎట్లా నడిచిందో ఒక్కసారి చూద్దాం పారి. బ్యాండ్ బాజా బజాయించుకుంటా స్టెప్పులు వేసుకుంటా లీడర్లంతా కాగితాలు పట్టుకొని సంబురంగా ఎలక్షన్ల సంఘం ఆఫీసులకు లైన్లు కట్టారు. నామినేషన్లు వేసి ప్రచారం ఇంగింత రువ్వడి పెంచుతందుకు తయారైనరు. అటు ఏపీలా ఇటు తెలంగాణలో లీడర్లంతా తొలుత రోజే చాలా మంది నామినేషన్లు వేసేందుకు పోయిండ్రు. మంచి దినం ఉన్నదని లీడర్లంతా ఎలక్షన్ల సంఘం ఆఫీసులకు లైన్లు కట్టిర్రు. మల్కాజ్గిరిలో పువ్వు పార్టీ తరపుకెళ్లి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న ఈటెల సారు ఇంటికాన్నే పూజలు గీట గట్టిగా చేసుకొని బయలుదేరిండు. ఇంటి వాళ్ళంతా సారుకు బొట్లు పెట్టి ఆరతులు ఇచ్చి తోలిచ్చిండ్రు. అన్నేమో గాని ఈటెల సారు మనవాడు కూడా అప్పుడే రాజకీయం సురువు చేసిండు. ఇక చూడర్రే పువ్వు పార్టీకి మోదీ సార్కు ఎట్ట జైలు కొట్టిండో. ఇట్ట కొంచెం కూత గణం అంటే ఇగో గిదే కావచ్చు కదా. తాతకు దగ్గ మనవడే ఉన్నాడు అనుకుంటారట పువ్వు పార్టీ కార్యకర్తలు. ఇంకో దిక్కు తత్తిమ పువ్వు పార్టీ లీడర్లు కూడా ర్యాలీలు తీసుకుంటూ పోయి నామినేషన్లు వేసిండ్రు. కారు పార్టీ వాళ్ళ ఆఫీసులో కేసీఆర్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్న లీడర్లకు బీ ఫాములు ఇచ్చిండట. నామినేషన్ పేపర్లలో తప్పులు రాయకుర్రి, వెనక సిరికి తిప్పల వడకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. ఏపీలో ప్యాన్ పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు ధూమ్ ధామ్ చేసుకుంటూ పోయి నామినేషన్లు వేసిండ్రు. మరి ఇక గెలిచినాక ఇంకెంతగానం జూలూస్ తీస్తారో ఏమో గాని బలగం అంతా నామినేషన్ టైంలోనే చూపిస్తున్నారు లీడర్లంతా. వందలు వేల మందితోని ర్యాలీలు తీసుకుంటా మైకుల మూత మోగించుకుంటూ పోతున్నారు. ఇప్పటికే పెద్ద లీడర్లు కూడా నామినేషన్ వేయనికే ముహూర్తం పెట్టుకున్నారు. మరి ఇక వాళ్ళు పోయేటప్పుడు ఇంకెంత ఆల్చల్ చేస్తారో చూడాలి.